వెల్కమ్ టు రత్నాస్ రెసిపీస్. నేను ఈరోజు మంచి హెల్దీ స్నాక్స్ చేసి చూపిస్తున్నాను. చూడండి, ఇది రక్తహీనత ఎదిగే పిల్లలకి మంచి హెల్దీ స్నాక్స్ అని చెప్పవచ్చు. ఇప్పుడు చేసే విధానం, ఎలా చేసుకోవాలి, ఏమేం కావాలనేది చూపిస్తున్నాను ఇక్కడ. ఇప్పుడు కావాల్సినవి: 1 కప్పు ఎండు కొబ్బరి ముక్కలు, నువ్వులు, బెల్లం 1.5 కప్పు, 1 కప్పు పల్లీలు. ఇవన్నీ తీసి పక్కన పెట్టుకొని, ఇప్పుడు స్టవ్ పైన బాండ్లు పెట్టుకొని స్టవ్ వెలిగించుకున్నాక అందులో 1 కప్పు పల్లీలు వేసుకొని సిమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఇవి సిమ్లో అట్లా ఫ్రై చేసుకొని మనకి పట్టుకుంటే అట్లా పొట్టు ఊడాలన్నమాట. అప్పుడు ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. అవి చల్లారేలోపు మళ్ళీ నూగులు కూడా సేమ్ ప్రాసెస్లో సిమ్లోనే చిట్పట అనేటట్టు ఫ్రై చేసుకోవాలి. అవి అట్లా చిట్పట ఫ్రై అయినాక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. అవి అట్లా పక్కన పెట్టుకున్నాక మిక్సీ చల్లార్చుకున్న తర్వాత మిక్సీ గిన్నెలో పొట్టు తీసుకున్న పల్లీలు, ఎండు కొబ్బరి, ప్లేట్లోకి చల్లార్చుకున్న నువ్వులు వేసుకొని ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇలాచి ఒక 2 వేసుకొని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. అంటే ఒకే రౌండ్లో తిప్పకూడదు, వెనక్కి ముందుకు తిప్పితే అట్లా బరగ్గా ఉంటుందండి. ఇప్పుడు స్టవ్ పైన బాండ్లు వేడి చేసుకొని అందులో బెల్లం వేసుకోవాలి. 1.5 కప్పు బెల్లం వేసుకున్నాను. ఇక్కడ కొంచెం నీళ్ళు, ఎక్కువేం అవసరం లేదు, బెల్లం కరిగే వరకు అంతే. అట్లా బెల్లం అంతా కరిగి మనకు అట్లా నొరగలాగా వచ్చినప్పుడు మనం ముందుగా పట్టి పెట్టుకున్న పొడి ఉంది కదా, అది అందులో వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి ఆ పాకులోకి. అంటే ఈలోపు సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా మనకంతా అదంతా పాకంతా తీసుకొని ఆ పొడి దగ్గరకు వస్తుంది అన్నమాట. దగ్గరకు వచ్చే వరకు అట్లా సిమ్లో కలుపుకొని ఆ బెల్లం స్వీటు ఈ పొడికంతా బాగా పట్టాలన్నమాట. అట్లా అంతా ఒక సైడ్కి చేసుకొని ఇప్పుడు ప్లేట్లో స్టవ్ ఆపేసుకొని ప్లేట్లోకి బటర్ పేపర్ వేసుకొని ఆ బాండిల్లోది అందులో పోసుకోవాలి. అలా పోసుకొని ఆ చెక్కతోటి అంటే గట్టితోటి అట్లంతా సర్దుకోవాలి. ప్లేట్లో పరిచినట్టు అనుకోవాలన్నమాట. చల్లగా అయితే మనకు గట్టిగా అవుతుంది కాబట్టి మనకు షేప్ కరెక్ట్గా రాదు. వేడి మీద ఉన్నప్పుడు అట్లా అంతా చేసుకొని స్ప్రెడ్ చేసుకున్నాక ఇప్పుడు బటర్ పేపర్ పైన వేసుకొని చేతితోటి మొత్తం ఈక్వల్గా అట్లా ప్రెస్ చేసామంటే, అంటే డైరెక్ట్ చేతితో కూడా చేయొచ్చు, కాలుతుంటుంది కాబట్టి అట్లా పేపర్తో అంటే కొంచెం అంత చేతికి వేడి తగలకుండా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు అదే వేడి మీద చాకుతో అట్లా పీసులు మనకి స్క్వేర్ చేసుకోవచ్చు, ట్రయాంగిల్ చేసుకోవచ్చు, మన ఇష్టం వచ్చిన లెక్కలో కట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఇలా ఈ విధంగా కట్ చేసి చూపిస్తున్నాను. చూడండి, ఆ వేడి మీద కట్ చేసిన తర్వాత చల్లార్చుకోవాలి. వేడి మీద తీయకూడదు. చల్లారిన తర్వాత మనకి ప్లేట్ అట్ట అనగానే మనకి అట్లా ఊడిపడుతుంది అన్నమాట అచ్చు. ఆ అచ్చుని మనకి చిన్న చిన్న మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ముందే, ఆ ఘాట్లు అట్లా అంటే ఈజీగా పీసులు వచ్చేస్తుంది అన్నమాట. అంటే బర్ఫీలాగే సేమ్. మనం ఇంకా పల్సగా కూడా చేసుకోవచ్చు. నేను కొంచెం లావుగానే కట్ చేసి సర్వ్ చేశాను. సేమ్ ఇదే విధంగా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్.